హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన వీడియోకి సబ్ టైటిల్స్ ఏ విధంగా ఇవ్వాలో ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకుందాం. అయితే ఇక్కడ చాలామందికి సబ్ టైటిల్ అంటే ఏంటో తెలియదు. మీరు కనుక ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదో ఒక వీడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్లో నేను ఒక వీడియోని అయితే చూస్తున్నప్పుడు ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే కింద నేను వాయిస్ ఏ లాంగ్వేజ్లో ఇచ్చానో ఆ లాంగ్వేజ్లో ఇక్కడైతే టైపింగ్ అయితే వస్తుంది. సో దీన్ని సబ్ టైటిల్ అని అంటాము. కొన్ని యాప్స్లో డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు. సో మనం అలా ఎడిటింగ్లో తీసుకోకుండా ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు మనకి నచ్చిన లాంగ్వేజ్లో సబ్ టైటిల్స్ కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వీడియో తెలుగులో ఉంది, ఉర్దూ వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఆ టెక్స్ట్ని ఉర్దూలో మార్చుకోవాలి అంటే మనం మన వైటీ స్టూడియోలో కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. సో మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, వీడియో దగ్గర సెట్టింగ్ అని ఉంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే క్యాప్షన్ అని వస్తుంది. సో ఈ క్యాప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఆ వీడియోకి నా వైటీ స్టూడియోలో ఈ లాంగ్వేజెస్లో ఓపెన్ అవ్వాలని చెప్పేసి నేను ముందుగా సెట్ చేశాను అన్నమాట. ఇలా సెట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఛానల్లోని వీడియో తెలుగువారే కాకుండా తమిళ్, ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ పలు రకాల భాషల్లో ఉన్నవారు చూసినట్లయితే వారి లాంగ్వేజ్లో ఈ విధంగా అయితే చేంజ్ చేసుకొని మన వాయిస్ ఎలా ఇచ్చినప్పటికీ వాళ్ళకి నచ్చిన భాషలో చేంజ్ చేసుకొని చూస్తారు కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. సో ఈ సెట్టింగ్ చేసుకోవడం వల్ల మనకి వ్యూస్ అమాంతంగా అయితే పెరుగుతాయి. ఎందుకంటే తెలుగువారే కాకుండా రకరకాల లాంగ్వేజెస్లో ఈ వీడియో వెళ్తుంది కాబట్టి ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క క్రియేటర్ కూడా ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏ విధంగా చెప్తున్నానో ఆ సెట్టింగ్స్ అన్ని కూడా కంప్లీట్గా చేసేసుకోండి. సో సబ్ టైటిల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇవ్వబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో చాలా మందికి సజెస్ట్ చేయబడుతుంది. సో ముందుగా మీరు ఏం చేయాలి అంటే గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేసుకొని మీ వైటీ స్టూడియోని డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా వైటీ స్టూడియో డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ చేసుకోవడం కంపల్సరీ రావాలండి. రాకపోతే మన ఛానల్లో ఆ వీడియో ఉంది, చూసి నేర్చుకోండి. సో ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరేం చేయాలి అంటే మీ వీడియోస్ అంటే మీరు అప్లోడ్ చేసిన ఒక వీడియోని తీసుకోండి. ఇక్కడ కంటెంట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మీరు అప్లోడ్ చేసిన ప్రతి వీడియో డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి చూడండి. సో వీటిలో పర్టికులర్గా ఒక వీడియోని అయితే నేను తీసుకుంటున్నాను. ఇక్కడ నేను కైన్ మాస్టర్ గురించి ఫుల్ ట్యుటోరియల్ ఇచ్చానండి. సో ఎవరికైనా కైన్ మాస్టర్ గురించి తెలియకపోతే ఈ వీడియో చూడండి, ఒకసారి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఇది చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి దీనిలో. ఒకసారి వీడియో ఎడిటింగ్ రాని ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే చూడండి. సో ఇప్పుడు నేను ఈ వీడియోని ఓపెన్ చేసిన తర్వాత దీనికి సబ్ టైటిల్ ఇవ్వాలి. సో ఇక్కడ సబ్ టైటిల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ ఇది మొత్తం కూడా తెలుగులో జనరేట్ అయ్యి ఉందండి. సో మనం ఏ లాంగ్వేజ్లో ఇచ్చామో ఆ లాంగ్వేజ్లో ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. సో ఒకవేళ అవ్వకపోతే మనం మాన్యువల్గా టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా తెలుగులో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే బ్యాక్ వచ్చేసేసి ఇక్కడ మీరు గమనించినట్లయితే కింద నుంచి థర్డ్ ఆప్షన్ అండి సబ్ టైటిల్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మనం లాంగ్వేజెస్ అనేవి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ విధంగా యాడ్ చేయాలో నేను చెప్తానండి. ఆల్రెడీ నేను కొన్ని యాడ్ చేశాను, వాటన్నిటిని డిలీట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్న యాడ్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేస్తే రకరకాల లాంగ్వేజెస్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో మీ వీడియో తెలుగులో ఉంది, మీరు వేరొకరు అంటే హిందీ వాళ్ళు చూసినా ఇంగ్లీష్ వాళ్ళు చూసినా వారు ఆ లాంగ్వేజ్లో కన్వర్ట్ అవ్వాలి కాబట్టి మీకు నచ్చిన లాంగ్వేజెస్ అనేవి ఇక్కడ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ హిందీ యాడ్ చేస్తున్నాను, అలాగే ఇంగ్లీష్ యాడ్ చేస్తున్నా, ఉర్దూ, ఇలాగ నాకు నచ్చిన భాషలన్నీ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో మీకు నచ్చినవి ఇక్కడ కనిపించిన అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ చేసిన తర్వాత మన వీడియోని వేరొకరు చూస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్లో ఉన్న వాళ్ళు చూస్తున్నారు, తెలుగులో నా వీడియో చాలా బాగుంది కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి వారు ఆ లాంగ్వేజ్ని కన్వర్ట్ చేసుకుంటారు. ఆ వీడియో చూస్తున్నప్పుడు అక్కడ సెట్టింగ్స్ అని చెప్పి ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే క్యాప్షన్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ వారికి నచ్చిన లాంగ్వేజ్ని అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి అంటే ముందుగా మనం ఇక్కడ ఈ లాంగ్వేజెస్ అనేవి యాడ్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే వారు చూసుకోగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్క క్రియేటర్ కూడా ఈ సెట్టింగ్ని అయితే మర్చిపోకండి, అందరూ చేసుకోండి. ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకండి. ఇప్పుడు మనం ఏదైతే లాంగ్వేజ్ తీసుకున్నామో అక్కడ పెన్సిల్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఆటో ట్రాన్స్లేట్ అని చెప్పేసి ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం ఏ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ లాంగ్వేజ్లో ఆ మొత్తం కూడా కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఇచ్చిన ప్రతి లాంగ్వేజ్ దగ్గర క్లిక్ చేస్తే పెన్సిల్ సింబల్
సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఆ వీడియో యొక్క లాంగ్వేజ్ అనేది మనం ఇచ్చిన లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ ఆటో ట్రాన్స్లేట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఫస్ట్ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి, తర్వాత ఆటో ట్రాన్స్లేట్ అని చెప్పేసి ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే ట్రాన్స్లేట్ అనేది అయిపోతుంది. సో ఈ విధంగా ఇలా ఎన్ని భాషల్లోనైనా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ ఆ లాంగ్వేజ్ మీద క్లిక్ చేస్తే పెన్సిల్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఆటో ట్రాన్స్లేట్ అని ఉంటుంది, ఇక్కడ అంతా ట్రాన్స్లేట్ అవుతుంది. ట్రాన్స్లేట్ అయిన తర్వాత పబ్లిష్ మీద క్లిక్ చేయండి. ఎవరు కూడా పబ్లిష్ మీద క్లిక్ చేయకుండా ఉండకండి. సో ఆ ఆప్షన్ మర్చిపోతే మాత్రం మీరు ఎన్ని చేసినా వేస్ట్ అండి. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, ఇలా సబ్ టైటిల్స్ ఇవ్వాలంటే ఫస్ట్ మీరు Y2 స్టూడియోని డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ చేసుకోండి. తర్వాత మీ కంటెంట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత సైడ్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయండి. కింద నుంచి థర్డ్ ఆప్షన్ సబ్ టైటిల్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకొని అక్కడ లాంగ్వేజెస్ అన్నీ కూడా అంటే మీరు మీ వీడియో ఎలా ప్లే అవ్వాలి అనుకుంటున్నారో ఆ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకొని మీరైతే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేస్తే మనం ఇచ్చిన వీడియో మీద చూడండి, ఇక్కడ వీడియో ఓపెన్ చేశాను. ఇక్కడ తెలుగులో అయితే నాకు టెక్స్ట్ వస్తుంది. సో నేనైతే హిందీలో చూడాలనుకుంటున్నాను లేదా ఇంగ్లీష్లో చూడాలనుకుంటున్నాను. ఇలాంటప్పుడు ఇక్కడ సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే క్యాప్షన్ అని వస్తుంది. సో ఇవన్నీ నేను సెట్ చేశాను కాబట్టి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో నేను ఇక్కడ చేంజ్ చేశాను. చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే తెలుగులో ఉన్న టెక్స్ట్ ఇప్పుడు అరబిక్లోకి మారిపోయింది. నెక్స్ట్ మరలా సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి క్యాప్షన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇప్పుడు నేను ఏదన్నా ఒక లాంగ్వేజ్ తీసుకుంటున్నా, హిందీ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మీరు గమనిస్తే టెక్స్ట్ అనేది హిందీలో వస్తుంది. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనము తెలుగు భాషలో వీడియో చేసినప్పటికీ వేరొకరికి అర్థం కావాలి అంటే ఈ సబ్ టైటిల్ ఇవ్వటం వల్ల వారు ఆ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకొని చూస్తారు. సో దీనివల్ల మనకి వ్యూస్ అయితే పెరుగుతాయి. అయితే మీరు ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోవాలండి, అన్ని వీడియోస్ కూడా లాంగ్వేజెస్ అనేవి చేంజ్ అవ్వవు. ఎందుకంటే కొన్ని వీడియోస్ ఆటోమేటిక్గా తెలుగులో జనరేట్ అయిపోతాయి. మన తెలుగు లాంగ్వేజ్లో వాయిస్ ఇచ్చాం కాబట్టి తెలుగులో జనరేట్ అవుతాయి. కొన్ని వాయిస్కి టెక్స్ట్ అనేది ఓవర్ డ్యూ అవటం వల్ల అవన్నీ కూడా టెక్స్ట్ తీసుకోదు. సో తెలుగులో కన్వర్ట్ అవ్వదు. కాబట్టి ముందుగా మనమే మాన్యువల్గా టైప్ చేసుకొని ఆ తర్వాత వేరొక లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే నా వీడియోని మరొకటి తీసుకున్నానండి. క్యాన్వాలో థంబ్నెయిల్స్ ఏ విధంగా తయారు చేయాలని చెప్పి తీసుకొని దీనిలో ఇక్కడ సబ్ టైటిల్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ యాడ్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నాకు ఇక్కడ రకరకాల లాంగ్వేజెస్ సేమ్ ఇందాక ఎలాగొచ్చిందో అలాగే వచ్చిందండి ఇక్కడ కూడా. సో నేను లాంగ్వేజ్ అయితే తీసుకుంటున్నాను. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావాలి కాబట్టి ఇక్కడ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ అనేది యాడ్ చేస్తున్నాను. చేసి ఇక్కడ పెన్సిల్ సింబల్ వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే నాకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంది. ఇక్కడ ఆటో ట్రాన్స్లేట్ అనేది ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వలేదండి, ఇందాకైతే ఆటోమేటిక్గా అయ్యింది. ఎందుకంటే ఈ వీడియో ఫస్ట్ తెలుగులో కన్వర్ట్ అవ్వలేదు. యూట్యూబ్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన వీడియో ఏ లాంగ్వేజ్లో ఉందో ఆ లాంగ్వేజ్ని ఆటో జనరేట్ చేసేస్తుంది. కానీ ఈ వీడియోకి అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే దీనిలో టెక్స్ట్ ఓవర్ డ్యూ ఉండటం వల్ల ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవ్వదండి. సో అలాంటప్పుడు మనం మాన్యువల్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మన కంటెంట్ని ఓపెన్ చేసుకొని ఒక వీడియోని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ మీరు గమనించినట్లయితే ఇక్కడ సబ్ టైటిల్ అని ఉంటుంది. ఇంతకు లెఫ్ట్ సైడ్ ఉంది, ఇప్పుడు రైట్ సైడ్ ఉంది చూడండి. సో ఇక్కడ సబ్ టైటిల్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ టైప్ మాన్యువల్లీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. అంటే మనం ఆ వీడియోలో ఏ టెక్స్ట్ ఇచ్చామో దాన్ని మొత్తం కూడా మాన్యువల్గా టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా టైప్ చేసిన తర్వాతే మనం వేరొక భాషలోకి లాంగ్వేజ్ని కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందు మీ వీడియోస్కి ఏదైతే ఆటోమేటిక్గా జనరేట్ అయిందో వాటన్నిటికి కూడా సబ్ టైటిల్ అయితే ఇందాక నేను చెప్పినట్టు ఇవ్వండి. ఒకవేళ మీకు ఆటోమేటిక్గా జనరేట్ కాకపోతే ఈ విధంగా మాన్యువల్గా టైప్ చేసి ఆ తర్వాత అయితే ఇచ్చుకోండి. సో దీనివల్ల ఏంటంటే లాంగ్వేజ్ చేంజ్ చేయడం వల్ల అన్ని భాషల వారు చూస్తారు కాబట్టి మనకి వ్యూస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి టైప్ మాన్యువల్. సో ఇక్కడైతే టెక్స్ట్ అయితే ఇవ్వండి. నేను ఇక్కడ ఒక టెక్స్ట్ అయితే ఇస్తున్నాను. సో మీరు కూడా తెలుగులో టెక్స్ట్ అయితే ఇవ్వండి. సో ఇలా ఇవ్వలేము అనుకుంటే మీకు ఏదైతే ఆటోమేటిక్గా జనరేట్ అయ్యిందో సో ఏ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయిందో ఆటో ట్రాన్స్లేట్ అని చెప్పేసి ఆ వీడియోస్ అన్నిటి కూడా ఆటోమేటిక్గా ఇవ్వండి. తర్వాత మాన్యువల్గా చేయాల్సి వస్తే ఈ విధంగా ఇవ్వండి. సో ఇలా టెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మీరు గమనించండి, నేను ఏ విధంగా ఇస్తున్నానో అదే విధంగా ఇవ్వండి. టెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ కనిపిస్తున్న సబ్ టైటిల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఇప్పుడు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు యాడ్ లాంగ్వేజ్ అని మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో యాడ్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేసుకోండి. మీకు ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ని అయితే ఇవ్వండి.
చేసుకోండి. సో నేనైతే ఇక్కడ ఇంగ్లీష్ అని ఇస్తున్నాను. సో మీరు కూడా మీకు నచ్చిన లాంగ్వేజెస్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆటో ట్రాన్స్లేట్ అనేది ఎనేబుల్ అయ్యింది. సో ఇక్కడ టెక్స్ట్ అనేది కన్వర్ట్ అవుతుంది. సో పబ్లిష్ మీద క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా సబ్ టైటిల్స్ అనేవి ఆటోమేటిక్గా జనరేట్ కాకపోతే మాన్యువల్గా మనం టైప్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే అన్ని వీడియోస్ కూడా తెలుగులో ఆటో జనరేట్ అవుతుంది. ఆ తర్వాత మనం ట్రాన్స్లేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క క్రియేటర్ కూడా ఫస్ట్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత వైటీ స్టూడియో ఓపెన్ చేసి మీరు పోస్ట్ చేసిన ప్రతి వీడియో కూడా ఆటో జనరేటెడ్ సబ్ టైటిల్స్ అయితే ఇవ్వండి. మీకు నచ్చిన లాంగ్వేజెస్ యాడ్ చేయండి. సో ఇలా చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటో మీకు చెప్పాను కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చేస్తారని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.